బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యవసాయం, విద్య మరియు వైద్యంకు బడ్జెట్లో పెద్దపీట వేశారని, ఈ బడ్జెట్ అద్భుతమైన బడ్జెట్ అని జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ చాలా బాగుందని, పేద మధ్యతరగతి వారికి అలాగే విద్యార్థులకు, రైతులకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్రం నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ నేతృత్వంలో ఒక నవశకానికి నాంది పలికిందని ఆయన అన్నారు. అభివృద్ధి ధ్యేయంగా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోందన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని, ఈరోజు ఆ లోటును భర్తీ చేసి రాబోయే 4 ఏళ్లలో ఆర్థికంగా కూడా రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాలతో సమానంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జిఎం శేఖర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మరియు విద్యా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు ఆర్థిక శాఖ మంత్రికి ఈ సందర్భంగా బీజేపీ తరఫున, ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్ని ఎంతో అద్భుతంగా ప్రజా సంక్షేమానికి దగ్గరగా తీసినటువంటి బడ్జెట్. ఇందులో ప్రధానంగా వ్యవసాయము, వైద్య, విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలు, అదేవిధంగా బీసీ సంక్షేమము, ఎస్సీ, ఎస్టీలకు విద్యకు కావలసిన ఉద్యోగ అవకాశాలకు, అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు, ప్రాజెక్టుల నిర్మాణానికి, ఈరోజు రాష్ట్ర రాజధాని కావచ్చు, రైతులకు వ్యవసాయానికి సంబంధించి ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు, 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం 20,000 రూపాయలను ఇచ్చే విధంగా, మరి అదేవిధంగా అనేక ప్రజోపకరమైనటువంటి, ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు తీసుకురావడం జరిగింది. విధ్వంసకరమైన పరిపాలనలో 5 సంవత్సరాల విధ్వంసకరమైన ఈ పరిపాలనలో రాష్ట్రము దాదాపుగా 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఈరోజు ఆ లోటునంతా భర్తీ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని నవ్యాంధ్ర నిర్మాతగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు వంటి మంచి నాయకులు సలహాలు, సూచనలతో ఈరోజు అద్భుతమైన బడ్జెట్ను ప్రజల ముందు ప్రవేశపెట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే దినాల్లో, రాబోయే ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి, ఆర్థికంగా ముందు వెళుతున్నటువంటి రాష్ట్రాలతో సమానంగా ఈ దేశంలో నిలబడుతుంది. అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇటువంటి మంచి బడ్జెట్ను తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అందరికీ భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.